ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ గణేశాయ నమః. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము, సంస్కృత శ్లోకములు 1 నుండి 10. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత తృతీయోధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. వ్యామిశ్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. శ్రీభగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారः స ఉచ్యతే. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః. శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. యజ్ఞార్థాత్ కర్మణోऽన్యత్ర లోకోऽయం కర్మబంధనః. తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తిష్టకామధుక్. భగవద్గీత 3వ అధ్యాయము సంస్కృత శ్లోకములు 1 నుండి 10 సమాప్తము. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము, సంస్కృత శ్లోకములు 1 నుండి 10 తెలుగు అర్థములు. ఓ శ్రీకృష్ణ, నీ అభిప్రాయం ప్రకారము మానవులు పాల్గొనే క్రియలు కంటే జ్ఞానము గొప్పదైతే యుద్ధరంగములో ఈ భయంకరమైన చర్యలకు నన్ను ఎందుకు ప్రోత్సహిస్తున్నావు? ఓ శ్రీకృష్ణ, మీరు చెప్పే వాక్యము మిశ్రితమైన అర్థాలతో ఉన్నది మరియు మీరు నా బుద్ధిని తికమక పెడుతున్నారు. నా క్షేమానికి ఏది మేలు చేస్తుందో దాని గురించి నిర్ణయాత్మకముగా చెప్పండి. ఓ పాపరహితుడైన ఓ అర్జున, ఈ లోకములో పూర్వము తాత్విక చింతనలో ఉన్న పండితులకు నేను జ్ఞాన మార్గాన్ని సూచించాను మరియు యోగ పద్ధతులను అభ్యసించే వారికి నేను బాహ్య ప్రపంచంలో చేసే క్రియల మార్గాన్ని సూచించాను. 2 పద్ధతుల అభ్యాసం కొరకు నియమాలు, ఆచారాలు, పాటించవలసిన విధులు, విధానములు సూచించాను. మానవులు క్రియలను అనగా కర్మలను అనుసరించకపోవడం ద్వారా ఎప్పటికీ ఏ క్రియలు చేయని పరమాత్మ రూపాన్ని పొందలేరు. కేవలము కర్మలను త్యజించడము ద్వారా మాత్రమే ఎవరూ ముక్తి స్థితిని పొందలేరు. ఈ మొత్తము ప్రపంచములో ఎవరు క్షణము కూడా క్రియలు అనగా కర్మలు చేయకుండా ఉండలేరు. ఎవరు క్షణము కూడా పని లేకుండా ఉండరు. ప్రకృతి నుంచి పుట్టిన గుణాల వల్ల ప్రకృతి యొక్క బలముతో, ప్రకృతి యొక్క ప్రమేయముతో బలవంతముగా అందరూ ఎడతెగని పనుల్లో పాల్గొంటున్నారు. ఎవరైతే 5 జ్ఞానేంద్రియాలు అనగా కర్మేంద్రియాలు
అయిన నోరు, చేతులు, పాదములు, వాయువు మరియు పురుషాంగము అనే ఇంద్రియ అవయవాల ద్వారా జరిగే వాక్కు, పట్టుకోవడము, కదలడము, విసర్జన మరియు సంతానోత్పత్తి అనే 5 కార్యకలాపాలను అణిచివేస్తారో మరియు ఇంద్రియ గ్రహణ శక్తి ద్వారా ఇంద్రియ అవయవాలు అయిన చర్మము, నాలుక, ముక్కు, కళ్ళు మరియు చెవుల ద్వారా జరిగే స్పర్శ, రుచి, వాసన, దృష్టి మరియు వినడము ద్వారా జరిగే కార్యకలాపాల గ్రహణ శక్తిని అణిచివేస్తారో, ఇంద్రియాలు మరియు ఇంద్రియ అవయవాల యొక్క అన్ని కార్యకలాపాలను అణిచివేసిన తర్వాత కూడా అతడు తన ఇంద్రియాల ద్వారా గ్రహించే విషయాన్ని మనసులో ఆలోచిస్తూ ఉంటే అతను విచక్షణ లేని మూర్ఖుడు అని పిలువబడతాడు. ఆ మానవుడే మోసము, దుష్టత్వము ఆచరించేవాడు. ఓ అర్జున, ఎవరైతే తన ఇంద్రియాలన్నిటినీ నియంత్రించి వాటిని మనసులో నిగ్రహించుకొని ఇంద్రియాలు మరియు ఇంద్రియ అవయవాలకు సంబంధించిన కార్యకలాపాలతో సంబంధం లేకుండా శరీర కార్యకలాపాలపై నిరాసక్తతతో ఈ విషయాలను అమలు చేస్తాడో వాడు శ్రేష్ఠుడు అని చెప్పబడెను. ఓ అర్జున, నీవు ప్రాచీన శాస్త్రములు సూచించిన విధముగా అనగా ప్రాచీన ఋషులు సూచించినట్లు కార్యకలాపాలు చేయవలెను. ఏ కార్యకలాపములు చేయకుండా ఉండడం కన్నా కార్యక్రమాలలో పాల్గొనడము ఉత్తమము. మరియు బాహ్య ప్రపంచంలో శరీరం ద్వారా ఎటువంటి కార్యకలాపాలు చేయకపోవడం వల్ల శరీరాన్ని దాని సహజ అవసరాలతో పోషించడము సాధ్యము కాదు. ఓ అర్జున, దేవతలను సంతోషపెట్టడానికి మరియు ఇతరుల సంక్షేమం కోసము అగ్నితో ఆచరించే కార్యములు మరియు ఇతర సారూప్య కార్యకలాపాలు అనగా యజ్ఞాలు మినహా ప్రజలు వారి కార్యకలాపాలకు కట్టుబడి ఉంటారు. అందువల్ల నీవు పూర్తి నిర్లిప్తతతో ఋషులు సూచించిన అగ్ని మరియు ఇతర విధానాలలో పాల్గొని మరియు వాటి నుండి ఎటువంటి ఫలితాలను ఆశించవద్దు. విశ్వము ప్రారంభములో సృష్టికర్త అయిన బ్రహ్మ యజ్ఞాలు చేయడం ద్వారా మానవులను సృష్టించాడు. అప్పుడు ఆయన వారితో, మీరు ఈ యజ్ఞాలతో సుభిక్షముగా ఉండండి, అవి మీ ఆశయాలను నెరవేరుస్తాయి అని చెప్పారు. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము సంస్కృత శ్లోకములు 1 నుండి 10, తెలుగు అర్థములు సమాప్తము. ఓం నమో నారాయణాయ నమః.